నామానికి మరలా ఈ ఉదయకాల సమయంలో ఆరాధించుటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. చంటి పిల్లలకి బాలులకి స్తుతుల మూలమున నేను మీ నామము మహిమపరచబడుతుందని వాక్యం ద్వారా సెలవిచ్చారు. చిన్న బిడ్డలు సండే స్కూల్ పరిచయలో మిమ్మల్ని స్తుతించి మీ నామమును మహిమపరిచారు. నేను మేమందరము బిడ్డలుగా, తల్లిదండ్రులుగా, కుటుంబాలుగా, యవన బిడ్డలుగా, కుటుంబ సభ్యులుగా మీ దేవాలయంలో ప్రవేశించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అతి ఉన్నతమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విశ్రాంతి దినమును, పరిశుద్ధ దినమును, ప్రభానైన ఆరాధనా దినమును పరిశుద్ధంగా ఆచరించమని మీరు తెలియజేశారు. మీ పాద సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, మేము కూడి ఉండడానికి, రావడానికి మీరు ఇచ్చినటువంటి తరుణమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. నేను దినము ప్రారంభ ప్రార్థన నుంచి మాతో ఉండమని కోరుకుంటూ ఉన్నా. ఎన్నో పరిస్థితుల్లో మీ దేవాలయంలోనికి మేము ప్రవేశించాం ప్రభా. మీ సహాయము, మీ యొక్క ప్రత్యక్షత, మీ ప్రసన్నత, మీ దృష్టి, మీ కృప మమ్మల్ని ఆదరించిందని మీ దేవాలయానికి వచ్చారు తండ్రి. మమ్మల్ని బలపరచునని, మీ వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించమని, మా ఆరాధనను మీరు స్వీకరించమని మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆ సమస్యల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఇరుకుల్లో కానీ, భయాల్లో కానీ, చింతలో కానీ మా జీవితాలు ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు, ఆ ప్రశ్నలతో మీ దేవాలయానికి వచ్చినప్పుడు మా ప్రశ్నలను మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ధైర్యపరిచి మీ వాక్కు ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మాలో ధైర్యాన్ని నింపి నేను మిగిలినటువంటి దినాలలో మిగిలినటువంటి రోజుల్లో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదేనా వాతావరణ పరిస్థితులు అనుకూలపరచండి. వాతావరణాన్ని స్వాధీనపరుచుకుంటున్నందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఆరాధన రాజు వారు ప్రేరేపించబడి వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా, దేవాలయానికి ఆటంకం లేకుండా రావడానికి సహాయించండి. పరిచయంలో సహభాగస్తులు ఉంటూ, పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, ప్రార్థన చేస్తూ, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, సంఘం యొక్క విశాలత నిమిత్తము, సంఘ సరిహద్దులు అభివృద్ధి పరచబడడంలోను, విస్తరించబడడంలోను, దేవుని రాజ్య వారసులుగా, దేవుని రాజ్యాన్ని ప్రకటించువారుగా, నేను దేవుని రాజ్య ప్రకటన కోసం ఆయన కథతో కలిసి సహకరిస్తున్న ప్రతి బిడ్డని, వారి భాగాలను, వారి బాధ్యతలను, వారి తలాంతులను, వారి పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు, మిమ్మల్ని మహిమపరుస్తున్నప్పుడు మాతో మీరుండి మిమ్మల్ని మహిమపరుచుకొని మమ్మల్ని బాధపరచుకుని ఆరాధన ఆది నుంచి అంతవరకు అధ్యక్షుడు వహించి మిమ్మల్ని మహిమపరుచుకున్నాను. మీ నామాన్ని స్తుతిస్తూ ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.
బాబు మీ ఇద్దరు రండి, ఇక్కడ మాట్లాడుతుంది పైకి. దేవుని నామానికి మహిమ హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దయచేసి గుడి వచ్చే సమయం అంతటికీ వందనాలండి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి వందనాలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి వందనాలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లిలో నన్ను అడ్డుకట్టి స్థిరపరచా. నీ తోటలోని ద్రాక్ష
హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట నేను ఎల్లప్పుడూ యెహోవాను సమీపించేదనే పాట. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తినాదము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తినాదము. అంతానా యేసుకే ఆరాధన యేసుకే. అంతానా మంచికే తన చిత్తములను తలవంచితే. తన చిత్తములను తలవంచితే. ఆరాధన ఆత్మను స్తుతించుటమానను. ఆరాధన ఆత్మను స్తుతించుటమానను.
హల్లెలూయా. హల్లెలూయా. కావాలా హల్లెలూయా. దేవునామమునకు సర్వత్రిక పాటల పుస్తకం అంటే 678వ పాఠం. రాకడ సమయంలో కడగవచ్చు విశ్వాసం నీకుందని పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ప్రతి ఒక్కరు చప్పట్లు పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. రాకడ సమయములో కడగోర శబ్దముతో సమయములో కడగోర శబ్దముతో
ఏకాంత ప్రార్థన నీకు స్వాదించే నీ నామసుత స్వాదించే నీ నామసుత ప్రియమయ్యా ప్రియమయ్యా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా సహవాసము నీకుందా సన్నిధిలో సహవాసము నీకుందా రామయ్యా వేసయ్యా వేగము రామయ్యా సమయములో కడబోర శబ్దముతో సమయములో కడబోర శబ్దముతో చేరుకుని విశ్వాసం నీకుందా చేరుకుని విశ్వాసం నీకుందా సమయములో కడబోర శబ్దముతో సమయములో కడబోర శబ్దముతో చేరుకుని విశ్వాసం నీకుందా చేరుకుని విశ్వాసం నీకుందా నీ పాదాల దీపము నీ పాపాలుగా మారినా నీ పాదాల దీపము నీ పాపాలుగా మారినా ఆయన ఒక బుక్లో ఎలా ఉంటుంది మనందరికీ వచ్చిన పాటండి సార్ పాటల పుస్తకం ఉంటే నాదేగా నా అయిన పాట పాడటం 194వ పాట సుగుణాల సంపన్నుడు ఆశ్చర్యగా నాలుగు వాక్యం సుగుణాల సంపన్నుడా Thank you.
నిత్యము నీవెను ఆస్వాదింతుని ఆదరమకరంగము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీకు జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్య నీకు జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నాంతరంగము ఇది కాంచనానంద భాగ్యమే నాట్యమాడెను నాంతరంగము ఇది కాంచనానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల భారతుడా నీవేను నిత్యము నీవెను ఆస్వాదింతుని ఆదరమకరంగము నీవేను నిత్యము నీవెను ఆస్వాదింతుని ఆదరమకరంగము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీకు వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నీకు వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల భారతుడా నీవేను నిత్యము నీవెను ఆస్వాదింతుని ఆదరమకరంగము నీవేను నిత్యము నీవెను ఆస్వాదింతుని ఆదరమకరంగము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీకు భక్తులంతగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేవు యేసయ్య నీకు భక్తులంతగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేవు నీవు నా ప్రీతి మహిమయుడా నీవే జన్మకలిగినది నీవు నా ప్రీతి మహిమయుడా నీవే జన్మకలిగినది సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల భారతుడా నీవేను నిత్యము నీవెను ఆస్వాదింతుని ఆదరమకరంగము నీవేను నిత్యము నీవెను ఆస్వాదింతుని ఆదరమకరంగము సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. లేచి నిలబడదాం. ఆరాధన చేస్తున్నాం. దేవుని బిడ్డల ఆరాధన భావాన్ని కలిగి దేవుని స్తుతిస్తూ ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయంలో దేవుని నామాన్ని మనం మహిమపడతాం, ఆరాధన చేసుకున్నాం.
నిన్ను కోరి స్తుతింపగా పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా వేణులతో నే పాడెదం వేణులతో నే పాడెదం నే పాపిని నాను చేకొనుమా నే పాపిని నాను చేకొనుమా ఆరాధన అధిక స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము కరుణాధార రుధిరము నన్ను త్రాగి ప్రవహింపగా కరుణాధార రుధిరము నన్ను త్రాగి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను నా పాపమంతయు తొలగిపోయెను నా జీవితం నీకే అంకితం నా జీవితం నీకే అంకితం ఆరాధన అధిక స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము. అదేవిధంగా రెండు ఉత్సాహించినటువంటి మరొక ఆరాధన చేద్దాం. రాండియో సారించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువే రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదాము సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహాదేవుడు ధన మహాత్యము గల రాజు భూమ్యాగాధపు లోయలను భూతర శిఖరము లయనమే రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించే నాయనవే
సాత్యుని హస్తమే పూర్వించేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపేటి గొర్రెలము. రాండియు సాయించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనిన అవి మనకెంతో మేలగును. రాండియు చాలించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నాను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. మన అదేవిధంగా ఉంది ఈ ఆరాధనకి ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన చదువుకుందాం. 68వ సంకీర్తన, 68వ సంకీర్తన 25 నుంచి 35 వచనాలు. 25 నుంచి 35 వచనాలు సహోదరు ఆనంద్ గారు ఉత్తర భవిష్యత్తులో భాగంగా చదివిస్తారు. 68వ సంకీర్తన 25 నుంచి 35 వచనాలు చదివిస్తారు. దేవుని వందనాలు, వాసుదేవునికి వందనాలు. ఈరోజు కీర్తన పరిశుద్ధతను తెలుసుకున్నాం. 68వ అధ్యాయం కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 25 నుంచి 35 వరకు దేవుని వాక్యం ఉంది. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 25 నుంచి 35 వరకు దేవుని వాక్యం ఉంది. కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతి వాయిద్యములు వాయించేవారు వెనుక వచ్చెదరు. సమాజంలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలు నుండి ఉద్భవించిన వారైన ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడు బెన్యామీను అను వారి ఏలిక అచ్చుటనున్నాడు. యోధా అధిపతుల పరివారం వచ్చుటనున్నది. బెబులోను అధిపతులను, నప్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు మహాకార్యాలను నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లుల గుణమును, ఆబోతుల గుంపును, గోడల వంటి జనముల నీలోకి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కుషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తు వచ్చెదరు. భూరాజులారా, దేవుని గూర్చి పాడి ప్రభువుని కీర్తించుడి. అనాదిగా ఉన్న ఆకాశ మహాన వాహన మెక్కువాని కీర్తించుడి. ఆయన తన స్వరము
వినబడజేయును. అది బలమైన స్వరము. దేవుని బలాతిశయమును ఆరోపించుడి. మహోన్నతుడైన ఆయన స్వామి మీద ఏడ్చుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయము ఉన్నది. తన పరిశుద్ధ స్థలంలో దేవుడు పెట్టాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు ఫలవంతముగా అనుగ్రహించున్నాడు. దేవుడు స్తుతినందును గాక. యేసు పరిశుద్ధాత్మ దీవించుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదినే ఇప్పుడు ఎల్లప్పుడూ నైనట్లు యుగములనను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి మీ ప్రదేశం 7 నుంచి 43 వచనాలు సహోదరులు గోపి గారు చదివిపిస్తారు. వాక్య భాగం నిమిత్తమై సహోదరి ఇందు వాక్య భాగం నిమిత్తమై దేవుడు మాట్లాడాలని ఏమందు ప్రార్థన చేసింది. ఆ తర్వాత పిల్లలు ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ తర్వాత పాల్ మాస్టర్ గారు ప్రత్యేకమైన పాట పాడతారు. ఈ పాట పాడే ముందు పాప ప్రియదర్శిని వాక్యాన్ని చెప్పింది. ఇప్పుడు వచ్చిన సంఘస్థులకి నా హృదయపూర్వక వందనాలండి. అవకాశం ఇచ్చిన భాష గారికి నా యొక్క శుభవందనాలండి. 9వ వచనం లూకా సువార్త 9వ వచనం 37 నుంచి 43 వరకు. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహమునకు ఎదురొచ్చెను. ఇదిగో జనసమూహము ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాడు. వాడు, నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరుచు వానిని వదలక ఉండును. దాన్ని వెలగొట్టుడని నీ శిష్యులతో వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతము వాళ్ళారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహించుచు నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వారిని పడద్రోసి ఆడించెను. యేసు అపవిత్రతను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూసి ఆశ్చర్యపడిరి. దేవుడు పరిశుద్ధ ప్రార్థన చేసిన సహోదరికి, వాక్య బాధ్యమైన సహోదరికి, గోపి గారికి, ఆనంద గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సంఘ ప్రియదర్శిని సంఘస్థుల పాప వచ్చిన వాక్యం చెప్పి ప్రభు నామాన్ని నేను దర్శించాను. దీపమును నా త్రోవను వెలుగునై ఉన్నది. 119:105 పాప కన్ఫ్యూజ్ అవ్వాలి కానీ మనం కన్ఫ్యూజ్ అయ్యాం. ఆ వచ్చిన ఆ పిల్ల చెప్పకపోతే మనం చెప్పడం కదండి. చాలా మంది ఆ వాక్యం చెప్పనివ్వకుండా చెప్పడం కూడా వేస్తున్నాం. దేవునికి స్తోత్రం. తను చక్కగా చెప్పింది, మనం తొందరపడతాం అంటే వచ్చిన కూడా చెప్పింది. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో దీపాక్ష
జాయ్ అమృత వచ్చి ఓ పాట పాడి ప్రభు నామాన్ని నయపరుస్తారు. మాస్టర్ పాట పాడి ప్రభు నామాన్ని నయపరచవలసిందిగా కోరుకుంటాను. దీవించవే సందృష్టిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో చక్కని పాట పాడి దేవుడు నాకు తెచ్చిన బట్లకి నా ప్రత్యేకమైన వందనాలు. బాల్ మాస్టర్ చెప్పి పాట పాడి ప్రభువులు నాయకుస్తారు.
దేవుని మయంపరిచినటువంటి మాస్టర్ గారికి, అంతమంది పాడిన బిడ్డలకి, దేవుని వాక్యాన్ని చదివించిన చిన్న బిడ్డకి, నేర్పించిన టీచర్స్కి, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి ఉన్నతమైన నామాన్ని బట్టి నూతనంగా వచ్చిన వారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నా వందనాలను తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని కృప చూపించి ఈ మాసంలో ఆఖరి వారంలోకి దేవుడు మనం నడిపించాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క ఆలయానికి వచ్చిన బిడ్డలందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు ఉంటే తీయడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా రాసినటువంటి సువార్త, అపోస్తలుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయము 41వ వచనాన్ని నేను చదువుతాను. 41వ వచనాన్ని నేను చదువుతాను. ఆ తర్వాత మనం ముందుకు వెళదాం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును, నీ కుమారుని ఇక్కడ తీసుకురమ్మని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ వందనాలు. మీ ఘనమైన నామమునకు స్తుతులు తెలియజేస్తున్నాం. నేను ఎంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ఆరాధన మీకు మహిమకరంగాను మర్యాదగా క్రమంగా జరగడానికి కృప చూపించారు. దేవుని వాక్యాన్ని వినాలన్న ఉద్దేశంతో నీ బిడ్డలు నేను మీ పక్షాన నిలబడి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను మీ వాక్కుని వారికి వినిపిస్తారని, మీరు మాట్లాడతారని మేమెరువురు ఎదురు చూస్తున్నప్పుడు వాక్యంలోంచి మమ్మల్ని దర్శించమని మమ్మల్ని మీ చేతకు అప్పగించుకుంటూ మీరు మాతో మీరు మాట్లాడబోతున్నారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, గతించిన వారంలో వచ్చిన వారందరూ కూడా వాక్యాన్ని గ్రహించి ఉంటాం. మనం కొంతమంది రాకపోతే మళ్ళా చిన్న మాటలు నేను తెలియజేసి ముందుకు వెళ్తాను. మనం గతించిన వారంలో మనం ధ్యానం చేసిన అంశాల్లో అంటే దేవుడు తరాలలో మనుషులు ఎలా జీవించారు, తరాల్లో మనుషులు ఎలా జీవించాలి అని దేవుడు ఎందుకు మనల్ని ఆ భూమి మీదకి దేవుడు సృష్టించాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటుంటే, పోయిన వారంలో ఆ తరములో నోవాహు అనేటువంటి ఆయన నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ తరంలో అందరూ కూడా పాడైపోతుంటే ఆ తన కుటుంబాన్ని దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఆ తరంలో నడిపించుకున్న వ్యక్తిగా మనం చూడగలిగాం. ఆ తరంలో మనం గతించిన వారంలో మనం చూసింది ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తూ దేవాలయానికి వస్తూ కూడా బాప్తిసం తీసుకున్నామని చెప్పి కడగబడనటువంటి తరం ఉంటారు, ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటారు. వారి పాపముల నిమిత్తమై ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా, లేకపోతే హృదయ అంతరాత్మ ద్వారా పశ్చాత్తాపడి కన్నీళ్ళు ప్రార్థన చేసుకోకుండా ఇంకా కడగబడనటువంటి వారుగా ఉంటూ ఇంకా మాలో పాపం లేని వారు, మేము పాపం లేని వారమే అనేటువంటి వ్యక్తులుగా జీవిస్తారు. కడగబడిన తరం అనేటువంటి విషయాన్ని మనం చూసాం.
కడగబడిన తరంలో మనం ఉండాలి. ఇసోపుతో నన్ను కడుగయా, హిమం కంటే నన్ను తెల్లగా చేయి అని దావీదు కడుక్కున్నాడు. అంటే పాపముల విషయమై మనం కడుక్కునేటువంటి వ్యక్తులుగా ఎప్పటికప్పుడు లోపల మనం జీవించాలనే విషయాన్ని ధ్యానం చేశాం. ఈరోజు మనం లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఈ తరాల్లో ఆ జనరేషన్ అనేది ఎలా ఉంది, సమాజాలు ఇలాంటి వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే విశ్వాసము లేని తరము. 2వ తరం ఏంటి అంటే విశ్వాసము లేని తరము అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే ఈ తరాల్లో ఏముండాలి? ఈ తరంలో సంఘంలో వచ్చే వారికి విశ్వాసం ఉండాలి. ఏమండి, మా పిల్లలు న్యాయం చూడండి, పిల్లలు సండే స్కూల్ పిల్లలు అందరూ న్యాయం చూడండి. నేను కనపడకపోయినా న్యాయం చూడండి. దేవునికి స్తోత్రం. నా పైకి త్వరగా పైకి అయితే సిగ్గుపడమాకండి. ఇంకా టైం ఉంది, మీకు సిగ్గుపడే టైం అప్పుడు మేమే తెచ్చినానంట. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు విశ్వాసము లేనటువంటి తరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవాలయంకి వచ్చిన వారందరూ కూడా ఎవరు కాదని మనం గ్రహించాలి? విశ్వాసులు కాదని గ్రహించాలి. రెండోది, నేను విశ్వాసిని అని కూడా నేను అనుకోవడానికి ఏం లేదు, అవకాశము లేదు. ఎందుకు లేదు అని అంటే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, చాలాసార్లు నేను పాస్ అవుతాను అనుకునే వాళ్ళు. రాసిన వారికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, రాయని వారికి అది ఎప్పుడైతే మళ్ళీ కీ ఎప్పుడైతే వదులుతారో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఏమర్థమైపోద్ది, నాకు ఎన్ని మార్కులు వస్తాయో రావు అనేది. క్రైస్తవ జీవితంలో కూడా దేవాలయానికి వచ్చిన తర్వాత మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం, నేను విశ్వాసం గలవాడినే అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవాలయం వచ్చిన తర్వాత మనం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో విశ్వాసం ఉందో లేదో మనకేమైంది అర్థమైపోతుంది. దేవుని బిడ్డ మన జీవిత విధానాలు వాక్యానుసారంగా ఉంటే విశ్వాసం కలిగి ఉంటాం, వాక్యానికి విరుద్ధంగా ఉంటే మనలో ఏముండదు, విశ్వాసం ఉండదు అంటాడు. ఒక ఆయన అంబిక దర్బార్ భక్తికి సంబంధించి దాన్ని ఏం చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసం దాన్ని ఏం చేయాలి, ఆ యొక్క అగరబత్తులు అమ్మడం కోసం ఏం చేశాడు, అదండి భక్తునికి దేవుడికి అనుసంధానమైనది అంబిక దర్బార్ భక్తి అంటాడు. అంటే భక్తునికి దీనికి అసలు ఏం సంబంధం లేదు. భక్తునికి ఈ దీంట్లో సంబంధం ఏంటి? నువ్వు దూపం వేస్తే వేస్తావు, లేకపోతే లేదు. నీ దగ్గర డబ్బులు ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. దీనికి సంబంధం ఏంటి? అసలు దీనికి సంబంధం ఏంటి? దీనికి లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో రాస్తూ అంటాడు, కొండ మేకలు లేదా 1000 కొండల్లో ఉన్నటువంటి పశువులు ఇవన్నీ కూడా నావే కదా, ఇది తీసుకొచ్చి నాకేదో అర్పించి నాకు విశ్వాసం ఉందంటే ఈ విశ్వాసం కొనసాగించబడదు. మీరు విశ్వాసం కలిగి దేవుడి ప్రణాళికలో కనుక మీరు వెళ్ళగలిగితే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి విశ్వాసమే నీకు నాకు సంబంధం అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మనకి ఏంటంటే సంబంధం విశ్వాసమే. అందుకే ఎబ్రీయుల రాసిన పత్రికలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటాడు. అంటే దేవుడు ఇన్ని రకాల మాటలు చెప్తున్నా నేటి తరంలో ఏం లేదు, విశ్వాసం లేదు. నేటి తరంలో ఏం లేదు, విశ్వాసం లేదు. ఇంకా చూడక నమ్మనటువంటి వారు లేనటువంటి వ్యక్తుల్లో ఉన్నారు. చూసి ఇంకా నమ్మేటువంటి వ్యక్తుల్లో ఉన్నారు. వారి జీవితంలో ఇంకా ఆచారాలు, నమ్మకాలు, అపోహలు, ఇంకా అనేకమైన విషయాల్లో దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నారు. విశ్వాసం లేని మూర్ఖ తరం వారిలాగా ఈ తరంలో మీరు ఉండకూడదు. మీరుంటే ఎలా ఉండాలంటే విశ్వాసము కలిగిన తరం లాగా ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఈ రోజున క్రైస్తవ్యంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం విశ్వాసం కలిగిన వారిలా జీవించాలట. మనం ఎలా జీవించాలి? విశ్వాసము కలిగిన వారిలా జీవించాలి. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్త తీయడానికి ప్రయత్నించేయండి దేవుని బిడ్డలారా. బైబిల్లో ఏం రాయబడిందో చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక తీయడానికి ప్రయత్నించే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. దయచేసి ఒకరు ఎవరైనా జాగ్రత్తగా చదువు. అమ్మ నిదానంగా చదువమ్మా, నిదానంగా చదువు. నువ్వే చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ చదువు. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోయినట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. అండ్ ఏంటి ఎవరిని విశ్వాసం లేకపోతే ఎవరిని విడిచిపెట్టేస్తున్నాం? మనం దేవుని విడిచిపెట్టేస్తున్నాం. మీరు గమనించండి, మందిరాన్ని విడిచిపెట్టట్లేదని మాట్లాడుతున్నా. ఈ సమయంలో మీరు గమనించాలి.
నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించలేదని మాట్లాడతల్లా, నువ్వు బాప్తిస్మం తీసుకోలేదని నేను మాట్లాడతల్లా, లేదా నీ పేరు క్రైస్తవుడు కాదని నేను మాట్లాడతల్లా. ఏమన్నాడంటే దేవుని విడిచిపెట్టే స్వభావం మీలో ఉండకూడదు. ఎవరు మీలో ఏముండకూడదు? దేవుణ్ణి విడిచిపెట్టే స్వభావం మీలో ఉండకూడదు. దేవునికి దూరమైనటువంటి స్వభావం మీలో ఉండకూడదు. ఎప్పుడు మీరు దూరం అయిపోతారంటే విశ్వాసం లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టే స్వభావం ఎలా వచ్చేస్తుంది? మీలో వచ్చేస్తుంది అంటున్నాడు. అంటే చూడండి, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసము ఉండాలి. మీరు చూడండి, ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో మనలో ఏం లేనట్టు? విశ్వాసం లేనట్టు. మనల్ని మనం నమ్ముకున్నప్పుడు ఏం లేనట్టు? విశ్వాసము లేనట్టు అంటాడు. మనం ఎలా నమ్ముకుంటాం? మనల్ని మనం ఎలా నమ్ముకుంటాం? మీరు గమనించండి, బైబిల్ గ్రంథాన్ని తీయండి దేవుని బిడ్డ. ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. పరిశుద్ధ గ్రంథం వారు తీయడానికి ప్రయత్నించేయండి. ఇర్మియా గ్రంథము దేవుని బిడ్డరా, ఆ ఇర్మియా గ్రంథము తీయడానికి ప్రయత్నించేయండి దేవుని బిడ్డరా. 17వ అధ్యాయము నేను జాగ్రత్తగా చదువుతున్నాను, తీయడానికి ప్రయత్నించేయండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఒకసారి గమనించాను. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి, ఎవరిని ఆశ్రయించి? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొచ్చు తన హృదయాన్ని దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు ఎవరు? శాపగ్రస్తుడు. ఏమండి, మీరు వివాహానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సహజంగా దీన్ని మనం అంటే కొన్ని విషయాలు మామూలుగా మాట్లాడదు, తప్పుగా అనుకోమాట. ఎప్పుడైనా వివాహం చేసుకునేటప్పుడు ఎవరైనా ఇంకా క్రైస్తవ కుటుంబాల్లో ఉంటూ పిల్లల పేరు బలాలు ఎలా ఉన్నాయి, ముహూర్తాలు ఎలా ఉన్నాయి, వారు కలుస్తారా లేదా, జాతకాలని మనం చూస్తున్నాం అనుకోండి. ఎవరైనా అలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారనుకోండి, ఎవరు చెప్తున్నారు మనతో? ఒక పంతులు గారు, లేకపోతే ఒక శాస్త్రాన్ని తెలిసినటువంటి ఆయన, లేకపోతే ఈ జాతకాలు చెప్పే ఆయన అన్నమాట. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తారు, జాతకాల గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు. వేణుస్వామి గారు నాకు బాగా అంటే అభిమానం, వేరుగా కదా, ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, తప్పుగా అనుకోమాట. ఆయన ఏదో చేయి చూపించుకున్నానని కాదు కానీ ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాను, కొన్నిసార్లు మాట్లాడాను. వేణుస్వామి గారు అందరూ జాతకాలు చెప్పేవాడు బాబు, చాలా జాతకాలు చెప్పేవాడు. ఈ మధ్యన ఆయన గురించి ఏమన్నాడంటే ఆయన జాతకం చూపించుకోలేదేమో అని అన్నాడు. ఎందుకంటే ఆయన జాతకం బాగోలేదు ఈ మధ్య. ఏమంటే అనేక మంది జాతకాలు చెప్పి ఆయన జాతకం బాగోలే. ఏంటో తెలుసా? భార్య భర్తలు మీడియా యూట్యూబ్ లో వారికి ఒక ఛానల్ ఉంటే మేము చచ్చిపోతాం, మేము బ్రతకం, మా మీద ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి స్థితికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళు చెప్పిన జాతకాలు జరగా, తర్వాత ప్రతి విషయంలో కలుగుతూ ఉన్నారు. తర్వాత వారి మాటలు చెప్పి అనేక కుటుంబాలను లేదా అనేక బిడ్డలను ఎవరైతే నమ్ముతున్నారో వారి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. విరుద్ధకరమైనటువంటి లేకపోతే వారిని నమ్మించి మోసం చేస్తున్నారట. మొన్న వచ్చి ఆయన అంటున్నాడు, 15 కేజీలు 20 కేజీలు తగ్గిపోయాను నేను, నన్ను వదిలేయండి, నేను చచ్చిపోయేటట్టున్నాను, దయచేసి నన్ను కింద రాస్తున్నారు కామెంట్లో, ఈడి జాతకం బాగోదా? దేవునికి స్తోత్రం. ఎవరి జాతకం బాగోదా? ఎందుకని? ఇతను క్రమంగా లేడు. ఇతను తన శరీరాన్ని ఆధారం చేసుకుని తన ఆలోచన ప్రకారం ప్రజలకు చెప్తుంటే ప్రజలు వారి మాటలు విని ముందుకు వెళ్ళడం వల్ల వారు నష్టపోతున్నారు. అందుకే చూడండి, నీవు మనుషులను నమ్మి విశ్వాసంలో ముందుకు వెళితే దేవుని ఆశీర్వాదాలు ఏం చేయలేము, మనం పొందుకోలేం. అందుకే అంటున్నాడు, నేను వివాహం చేసుకునేటప్పుడైనా ఒక మనిషి మీద ఆధారపడతారు, ఇల్లు కట్టుకునేటప్పుడైనా ఒక మనిషి మీద ఆధారపడతారు, పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడైనా ఒక మనిషి మీద ఆధారపడతారు. అది దైవికమైన క్రమం అయితే తప్పు కాదు, దైవికమైన క్రమం అయితే తప్పు కాదు. మీ తల్లిదండ్రుల మీద ఎవరి మీద పేరు ఉంటే ఒక పేరు కలవాలనుకోండి, అది కూడా తప్పు కాదు. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంది, ఏదో తల్లిని గుర్తు చేసుకోవాలో తండ్రిని గుర్తు చేసుకోవాలని పెట్టుకున్నావు, వాళ్ళే తప్పు లేదు, అది కూడా తప్పు కాదు. నీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ. కానీ నువ్వు ఆ పేరులో బలం ఉందని చెప్తావు చూసావా, ఆ గడిలో బలం ఉందని చెప్తావు చూసావా, లేకపోతే దాని వల్ల నీకు కలిసి వచ్చిందని చెప్తావు చూసావా, దాని వల్ల నీకు క్షేమం కలిగిందని చెప్తావు చూసావా, ఆ మాటలను నమ్మి కనుక నువ్వు ముందుకు వెళ్తే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం.
నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఆయన తెలియజేశాడు. బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. దయచేసి మీరు దయచేసి తీయడానికి ప్రయత్నించండి. దేవుని బిడ్డలారా, దయచేసి తీయడానికి ప్రయత్నించండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు రాయబడింది, తీయడానికి ప్రయత్నించండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దయచేసి మీరు గమనించండి. 12వ అధ్యాయము 15వ వచనం దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై చూడండి, మీలో ఏమని చెప్తున్నాడు? చదవండి, మళ్ళీ చదవండి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా అంటే మీరు ఎవరైనా ఎవరి మాట విన్నారు ఏం కోల్పోతున్నాం? మనం దేవుని కృపను మనం కోల్పోతున్నాం. అందుకే దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం మీలో ఏం చేయకూడదు, ఉండకూడదు అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా స్పష్టంగా ఏం చేస్తున్నాడు మనకి తెలియజేస్తాడు. ఈ రోజు చాలా మంది అనేకమైన బోధకులు క్రైస్తవ్యంలో కూడా దేవుని మీద ఆధారపడనివ్వకుండా వారి మీద ఆధారపడేటట్టు, లేకపోతే దేవుని విడిచిపెట్టి వేరొక విశ్వాసంలో మనం నడిపిస్తుంటే ఆ బోధల విషయంలో మనం ఎలా ఉండాలట? జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ మాటలు వింటున్నామో మనలో ఏం కోల్పోతున్నాం? విశ్వాసాన్ని కోల్పోతున్నాం అనేటువంటి మాట చెబుతున్నాడు. విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల ఎవరికి దూరం అవుతామంటే మనం దేవునికి దూరం అయిపోతాం. దేవుడి నుంచి దేవుల్లో ఉన్నట్టుగానే అనిపించింది, సంఘంలో ఉన్నట్టుగానే అనిపించింది. దేవుడి నుంచి మనం దూరం అవుతున్నామని చెబుతున్నాం. అయితే ఇప్పుడు దేవుడి నుంచి దూరం కాకూడదంటే మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడి నుంచి దూరం కాకూడదు. నేను విశ్వాసం లేని మూర్ఖతరంగా నేను ఉండకూడదు. విశ్వాసాన్ని నేను పెంపొందించుకోవాలంటే మనం ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక తీయడానికి ప్రయత్నించేయండి. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నించండి. హెబ్రీ 4:2 వారికి ప్రకటింపబడినట్లు ఎవరికి ప్రకటించబడింది? ఇశ్రాయేలుకి ఏం ప్రకటించబడింది? సువార్త ప్రకటించబడింది. తర్వాత పాత నిబంధన గ్రంథంలో కూడా ఇశ్రాయేలుకి ఏమి చేయబడింది? సువార్త ప్రకటించబడింది. నోవాహు తరములో కూడా ఓడలోకి ఎక్కమని సువార్త ఏమైంది? ప్రకటించబడింది. అంటే దేవుడు ప్రతి విషయంలో సువార్త ప్రకటిస్తున్నాడు. వారికి ప్రకటించినట్టు నీకు నాకు కూడా ఏం ప్రకటించబడింది? అంటే నాకు తెలియదు ఈ మాటలు నేను ఎక్కడ బైబిల్లో ఇలా నాకు ఇది తెలియదు, నాకు ఎవరు చెప్పలేదంటానికి అవకాశం లేదండి. బైబిల్లో దేవుని సేవకులు ఎప్పుడు కూడా ఏదో ఒక మాట మనకి ఏం చేస్తూ ఉంటారు? బోధిస్తూ ఉంటారు, ప్రకటన చేస్తూ ఉంటారు. వారికి ప్రకటించబడినట్లుగా మనకు సువార్త ప్రతిదినం ఏమవుతుంది? ప్రకటించబడతా ఉంది. చదవండి మా సహోదరి. మనకును ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై. చూడండి, నువ్వు సంఘంలో ఉంటూ ఏదైతే వాక్యాన్ని వింటూ ఉన్నావో ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించకపోతే నువ్వు సంఘంతో ఉండినా కూడా ఏం లేనట్టంట, కలిసి ఉండనట్టు. ఏముండనట్టు? నువ్వు నీ వివాహాల్లో నీ ఆచారం చేసుకెళ్ళిపోతున్నావు అనుకోండి, సంఘంతో ఉంటున్నావు, కానీ ఎవరితో కలిసి లేవు? నువ్వు వాక్యంతో కలిసి లేవు. కాదు, అసలు ఎవరితో కలిసి లేవు? నువ్వు దేవునితో కలిసి లేవు. అందుకే అన్నాడు, జీవము గల దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవించకూడదు. నువ్వేమంటున్నావు? వాక్యాన్ని వింటున్నావు. అందుకే మీరు గమనించాలి, వాక్యాన్ని వినడం వల్ల మనలో విశ్వాసాన్ని ఏం చేయొచ్చు? పెంపొందించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది అంటాడు, వినినట్టి వారుగా ఉన్నారు, నట్టినటువంటి వారుగా ఉన్నారు, కానీ ఆ వాక్య ప్రకారం జీవించని వారుగా ఉన్నారు అంటాడు. తర్వాత అన్నాడు, చూడండి, కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి ఏమైపోయింది? నిష్ప్రయోజనం. అంటే మీరు విత్తనాలు వేశారు, ఆ పంట రాలేదు, ఏం లేదు, ప్రయోజనము లేదు. వివాహం చేశారు, కలిసి ఉండలేదు, ఏం లేదు, ప్రయోజనము లేదు. చదివించారు, వారు ఉద్యోగస్తులుగా లేరు, వారు ఏం లేదు, ప్రయోజనము లేదు. దేవాలయంకు
వచ్చి నువ్వు వాక్యాన్ని వినిన తర్వాత ఆ వాక్యంతో కలిసి దేవునితో కలిసి నువ్వు జీవించకుండా కేవలం సంఘంతో మాత్రమే కలిసి ఉండడం వల్ల విన్న వాక్యము ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. విన్న వాక్యాన్ని నువ్వు గ్రహించాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వాక్యము నీలో ఏం పెంపొందించింది అంటే విశ్వాసం పెంపొందించింది. అందుకే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ పిల్లలు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము దయచేసి గమనించండి. 16వ వచనంలో రాయబడింది, వినుట వలన మీలో ఏం పెరిగింది? విశ్వాసము. అంటే విశ్వాసం కోల్పోవడానికి మరొక కారణం ఏంటంటే దేవాలయానికి వచ్చి వాక్యాన్ని మనం వినకపోవడం, దేవుని మాటలు మనం వినకపోవడం, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు అది గ్రహించకపోవడం. నువ్వు వినగలిగేటువంటి మనసు నీలో ఉంటే నీ విశ్వాసాన్ని నువ్వేం చేసుకోవచ్చు? అభివృద్ధి చెందుకో. ఎప్పుడు ఏంటంటే చూడండి, పిల్లలు అసలు ఈ చిన్న పిల్లలు పుడితే నాన్నమ్మ అమ్మమ్మలు ఉంటుందండి, ఊసులు చెప్తుందండి అంతేనా? ఊకొడుతుందండి అంటే మళ్ళీ చెప్తారు కదా, మేము కూడా లాస్ట్ గారు వచ్చారు అబ్బా ఊసి చెప్పింది అంటే వాళ్ళకి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది వినికిడి శక్తి? ఒక వయస్సు పెరుగుతా ఉన్నప్పుడు మనం చెప్తున్న విషయాలకు ఏమవుతున్నారు? వారు స్పందిస్తా ఉన్నారు. అంటే దేవుని మాటలు నువ్వు దేవాలయానికి వచ్చిన తర్వాత చిన్న వయసు నుంచి నువ్వు దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నువ్వు తిరిగి ఏం చేయాలి? స్పందించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు స్పందించాలి. విశ్వాసంలో నువ్వు దేవుల్లో ఎదుగుతూ ఉన్నావు. దేవాలయానికి వచ్చిన తర్వాత నువ్వు క్రమక్రమంగా 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా అభివృద్ధి చెందాలి. విశ్వాస మూలాలలో నువ్వు స్టెప్ బై స్టెప్ నువ్వు ఆశీర్వదించబడాలి. అన్నమాట చాలా మంది దేవాలయానికి వచ్చిన తర్వాత అన్నిటిలో అభివృద్ధి చెందొచ్చు, కానీ ఏం చెందరు? విశ్వాసంలో అభివృద్ధి చెందరు. విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందాలి. వినుట వల్ల నీకేం కలిగింది? విశ్వాసము కలిగింది. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో వ్యత్యాసాన్ని మీకు మాట చూపిస్తాను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనానికి వచ్చేటప్పుడు చదవవసరం లేదు, కానీ మళ్ళా నేను చదవమన్నప్పుడు చదువు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం దేవుని బిడ్డలారా 11వ వచనానికి వచ్చేటప్పటికి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఉన్నటువంటి ఇశ్రాయేలు అనేక సార్లు దేవుని మాట విన్నారంట, కానీ వారికంటే బెస్ట్ విశ్వాసాన్ని ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క రాహాబ్ అనేటువంటి వేశ్య దేవుని మీద ఎక్కువ విశ్వాసాన్ని కలిగింది. ఎప్పుడు కలిగిందంట? ఆ మాట చదవండి, ఇప్పుడు చదవండి, మరి ఒకటి చదవండి అండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, మేము వినినప్పుడు మేము ఏం చేసినప్పుడు? విన్నప్పుడు. ఏం విన్నాం మేము? మీ దేవుని శక్తి ఏంటో, మీ దేవుడు ఎలాంటి వాడో, మీ దేవుని సామర్థ్యం ఏంటో అని అన్య దేవుళ్లను ఎరిగినటువంటి ఆ యొక్క రాహాబు చెప్తాను, మేము ఎరుకోలో ఉన్నాం, మాకు మీకు తేడా వచ్చింది, మీ దేవునికి మాకు తేడా కనబడతా ఉంది. మేము మీ దేవుని గురించి విన్నప్పుడు మాకు అర్థమైంది, ఎందుకంటే మీ దేవుని గురించి ఉన్నటువంటి పరిస్థితులు మేము నమ్ముకున్న దాంట్లో లేవని చెప్తుంది. దేవునికి స్తోత్రం. అక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది. చదవండి ఆ మాట. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును అంటే చూడండి, పైన ఆకాశం కిందను భూమి కిందను ఆయనే దేవుడు, మరొక దేవుడు లేడు, ఆయననే మేము నమ్ముతాం, ఎందుకంటే ఆయన గురించి నేను విన్నాను అంటుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవాలయానికి వచ్చి ఇశ్రాయేలు మోషేతో ఉన్నా కూడా 24 అవర్స్ మోషేతో జీవిస్తున్నా కూడా ఎన్నో మాటలు విన్నారు, కానీ వాక్యం ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళకి హృదయంలోకి వెళ్తాయి. మనం కూడా దేవాలయానికి వచ్చి నీ వాక్యం హృదయంలోకి వెళ్ళకపోతే, నువ్వు విశ్వాసంలో పెంపొందించుకోలేకపోతే, నువ్వు విన్న వాక్యం ఏమైపోద్ది? ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం అయింది. ఎవరో అంటారు, జ్వరం వచ్చిందా, ఏదో తిప్పే పిల్లకి, ఏదో తిప్పే పిల్లడికి అంటారు, మనం నమ్మేస్తాం. ఏదో కొత్తగా ఇంట్లోకి వచ్చిందా, ఏదో అడుగు పెట్టి తీసుకొచ్చేయాలంటాం మనం. లేకపోతే ఫలానా డేటు ఫలానా పరిస్థితి. కారణాలు ఏంటంటే దేవుని బిడ్డలారా, నీలో విశ్వాసం ఉంటే ఏ రోజైనా దేవుడు మంచిదే. ఏదన్నా బలహీనత వస్తే మన బిడ్డల కోసం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ముందు సముద్రం ఉండేవండి, వెనకాల ఫరో సైన్యం ఉండేవండి. దేవుడు మన దగ్గర మనకి ఏం చేస్తారు? సహాయము చేస్తారు. కారణం ఏంటంటే మనలో విశ్వాసాన్ని ఏం చేయాలి? పెంపొందించుకోవాలి. నువ్వు దేవాలయంకి వచ్చిన తర్వాత వినడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ వినకుండా కేవలం ఆ మనుషులు ఈ మనుషుల మాట ఏంటంటే మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోలేము? పెంపొందించుకోవాలి. బైబిల్ చెబుతుంది, వినుట వల్ల నీకు విశ్వాసము కలిగింది. అంటే దేవాలయంకి వచ్చిన తర్వాత దేవుని మాటలు వినడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి, వినాలి. వినుకోకుండా సాతాను డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు, మన రకరకాలుగా డిస్టర్బ్ చేస్తాయి. ఒకటి నిద్ర రావచ్చు,
పక్కన పలకరించవచ్చు, పిల్లలు ఎవరన్నా చక్కగా ముద్దుగా కనపడవచ్చు, ఎవరన్నా లేచి మధ్యలో నడవచ్చు, మన కాన్సన్ట్రేషన్ ఏమైపోతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంతేనా కాదు? సహజంగా ఇవి మనకు జరిగే ప్రక్రియ అన్నమాట. ఈ లోపు ఫోన్ రావచ్చు, లేకపోతే రింగ్ రావచ్చు, మెసేజ్ అందవచ్చు, మన కాన్సన్ట్రేషన్ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వినేటప్పుడు జాగ్రత్తగా మనం దేవుని మాటలు వినగలిగితే మన విశ్వాసాన్ని ఏం చేయొచ్చు? పెంపొందించుకోవచ్చు. విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. వినుట వల్ల మనలో ఏం పెరిగింది? విశ్వాసము పెరిగింది. అంటే దేవుని వాక్యాన్ని ప్రతి దినము మనం వింటూ ఉండాలి. అంటే ఇంకొక మాట, విశ్వాసాన్ని మనం పెంపొందించుకున్నాం, తల్లిదండ్రులు పెంపొందించుకున్నాం. ఏమంటే మీరు గమనించండి, జనరేషన్ ఏమవుతా ఉంటుంది అంటే విశ్వాసం తగ్గుతూ ఉంటుంది. విశ్వాసానికి ఏమవుతుంది? తగ్గుతా ఉంటుంది. ఆస్తులు కొన్నిసార్లు తగ్గుతాయి, కొన్నిసార్లు ఏమవుతా ఉంటాయి? పెరుగుతూ ఉంటాయి. ఆస్తి తల్లిదండ్రులు ఇచ్చారనుకోండి, పిల్లలకి ఏమవుతుంది? మన ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేనా కదా? అప్పులు ఇచ్చారనుకోండి, పిల్లలకి అప్పులు ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే తగ్గుతూ ఉంటుంది. మా నాన్న ఏమైనా చేసి ఉంటే నేను కట్టాలన్నమాట, లేకపోతే మీ వారు ఏమైనా చేస్తుంటే మీరు కట్టాలి. సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే విశ్వాసాన్ని కూడా మనం ఏం చేయొచ్చు? ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉందని బైబిల్ చెప్తుంది. ఏం చేసుకోవచ్చు? ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే నాలో ఉన్న విశ్వాసం నా బిడ్డకి నేను ఇవ్వచ్చు, నాలో ఉన్న విశ్వాసం నా బిడ్డకి ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? నేను విశ్వాసంగా జీవించగలిగితే నా బిడ్డకి ఇవ్వచ్చు. తిమోతి రాసిన పత్రికలో అక్కడ రాయబడిన మాటను గమనిస్తే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30. అంటే 2 రకాల విశ్వాసాలు మనం ఇవ్వచ్చు. ఎలాంటి విశ్వాసాన్ని మన బిడ్డలకు ఇవ్వచ్చు? మరొకటి చదవండి. మొదటి తిమోతి 1వ అధ్యాయము 3 నుంచి 5 వచ్చిన అక్కడ 2వ తిమోతి బుద్ధిగా మీరే చదవండి. మొదటి 3 నుంచి 5 వచనాల్లో ఆ విశ్వాసం జ్ఞాపకం, అక్కడ ఆ విశ్వాసము కాడి చదవండి. నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నీ పితరుల ఆచార ప్రకారము నిర్మలమైనటువంటి మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తా ఉంది? అమ్మమ్మ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. ఎవరికి? తిమోతికి వస్తుంది. అంటే మన పిల్లలకు ఆస్తులతో పాటు మనం ఏమి ఇవ్వాలి? వాళ్ళకి విశ్వాసాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అంటే నా పాపకి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, నేను నా పాప కోసం నేను ఎంతన్నా దాచి ఉంచవచ్చు, నా పాప కోసం నేను ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఒకవేళ నా బిడ్డకి నేను విశ్వాసం ఇవ్వకపోతే నేను రేపొద్దున ఎవరిని దేవుని దృష్టిలో? నేరస్తుని. నా బిడ్డల విషయంలో ఎవరు? నేను నేరస్తుని. నేను మూఢనమ్మకాలతో, నేను మీతో ఓపికగా చెప్తున్నాను, మా బావగారు ఉన్నారు. మా బావగారికి ఏ సెంటిమెంట్స్ అయితే అంటుకున్నాయో మా మేనల్లుడు కూడా అదే దరిద్రం అంటుకుంది. దేవునికి స్తోత్రం. సేమ్ రిలేషన్ ఎక్కడికి పోతుంది దరిద్రం. మీకు గమనించు, తల్లిదండ్రులు ఎలాంటి విశ్వాసంలో ఉంటారో అలాంటి ఒకవేళ మన తండ్రి విశ్వాసం కలిగిన వ్యక్తి దేవుని మీద ఆధారపడితే నేను దేవుని మీద ఆధారపడగలుగుతాను. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మీద ఆధారపడకుండా నువ్వు మూఢనమ్మకాల మీద ఆధారపడితే రేపు నీ జనరేషన్ కూడా, నీ బిడ్డలు కూడా ఎవరి మీద ఆధారపడతారు? మూఢనమ్మకాల మీద. అందుకే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. మూఢనమ్మకాల నుంచి, ఆచారాల నుంచి, తప్పుడు బోధల నుంచి, దేవుడికి విరుద్ధకరమైన నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటకు వస్తే నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. వారికి ఏదైనా ఇవ్వచ్చు, మనం ఏదైనా ఇవ్వచ్చు, వారికి ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఒక ఆహ్లాదకరమైన, సమాధానకరమైన జీవితాన్ని కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. మంచి IAS IPS చదవచ్చు, వారి కుటుంబాలతో కలిసి లేకపోతే, ఆశీర్వాదకరంగా లేకపోతే, రక్షించబడకపోతే, భార్యాభర్తలుగా సమాధానంగా జీవించలేకపోతే, రక్షణ అనుభవాన్ని పొందుకునే దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే వారి జీవితంలో ఏం సాధించినట్టు? ఏది సాధించినట్టు కాదు. నీ విశ్వాసం ఎక్కడ తీసుకువెళ్ళాలంటే దేవుని రాజ్యంలోకి తీసుకువెళ్లే విధంగా ఉండాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా దీని గురించి అపోస్తలుడు పౌలు మరో మాట చెప్పాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట రాయబడింది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము. ఆమెకు అర్థమవుతుందా? శరీర సంబంధ ఉద్యోగం కావచ్చు, వాకింగ్ కావచ్చు, లేకపోతే జిమ్ కావచ్చు, ఏ అలవాట్లైనా లేకపోతే ఏ పరిస్థితులైనా శరీర సంబంధమైన సాధకాలు, బ్రతుకులు కొంతవరకు మాత్రమే. అవి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఏం చేయలేవు, తీసుకువెళ్ళలేవు. మనిషిని అంటాడు జిమ్ చేయాలంటే, మంచి ఆహారం తినాలండి, అవి తినాలండి, ఇది తినాలి, మంచిదే,
దాన్ని కొంతవరకే. కానీ ఎవరు చూపించాలి మనకి? దేవుడు కృప చూపించాలి. మీరు ఆ ట్రాక్ రికార్డ్స్ చూడండి. చాలా మంది ఆయన కన్నడ నటుడు ఆయన రాజ్ కపూర్ గారు, ఆయన చాలా మంచి ఎక్సలెంట్ అన్నమాట. ఆయన బాడీ కానీ ఆయన జిమ్ చేస్తా ఉంటుంటేనే ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఆయనకి అసలుకి కొలెస్ట్రాల్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు లేవండి. మనకంటే 200 భాగంగా ఉంటాడు, కానీ శరీర సంబంధమైన సాధకం ఆయన ఏం చేయలేకపోయింది, కాపాడలేకపోయింది. చాలా మంది ఏంటంటే శరీర సంబంధమైన డబ్బులు ఉంటే చాలేమో, పిల్లలు ఉద్యోగాలు చేస్తే చాలేమో, చదువుకుంటే చాలేమో, లేక వాళ్ళు ఒక మంచి స్థితిలో సేఫ్ సైడ్ లో ఉంటే చాలేమో. శరీర సంబంధమైన సాధకం తాత్కాలికమైనటువంటి పరిస్థితులే కలిగించింది, కానీ శాశ్వతమైన పరిష్కారాన్ని మీకు ఇవ్వదు. గవర్నమెంట్ ఉద్యోగం అని చేసేస్తే వాళ్ళకి సమాధానం ఉంటారని అనుకోమాక. బాగా డబ్బులు ఇచ్చేస్తేనో లేకపోతే అన్ని ఇచ్చేస్తే సమాధానం, ఎక్కడా కూడా సమాధానంగా ఉండే పరిస్థితులు ఉండవు దేవుని కృప లేకుండా. దేవునికి స్తోత్రం. ఎవరి కృప అంటే? అందుకని శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టిగా, అది కొంతనికి ఉపయోగపడదంటలా. డబ్బు లేని బాధపడతాడు, డబ్బు ఉన్న 2 పూటలు ఎక్కువ తింటాడు. దేవునికి స్తోత్రం. అంతకంటే ఏం లేదు, 2 పూటలు తింటాకే, అంతకంటే ఎక్కువ లేదు. అది కానీ చదవాలి. ప్రయోజనకరము గాని దైవభక్తి ఎప్పటి భూమి మీద ఉన్న జీవము విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదై అయినందున అన్నాడు. చూడండి, వాగ్దానంతో కూడింది కాబట్టి మన పిల్లలకి మనం అన్నిటితో పాటు ఏమి ఇవ్వాలి? మనకి చదవమని చెప్పాలి, వ్యాయామం చెప్పాలి, వ్యాయామం చేయమని చెప్పాలి, ఆరోగ్యంగా ఉండమని చెప్పాలి, ఏమీ చెప్పాలి. వీటన్నిటికంటే శ్రేష్టమైన విశ్వాసం నీలో నాలో పిల్లలకు మనం నేర్పాలి. దేవునికి స్తోత్రం. ఆ తిమోతికి నేర్పిందంట, తన అమ్మమ్మ నుంచి ట్రాన్స్ఫర్ అయిందంట, మళ్ళీ ఎక్కడికి వచ్చింది? తన తల్లి దగ్గరికి వచ్చింది. తల్లి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికి వచ్చింది? కుమారుడి దగ్గరికి వచ్చింది, మనవడి దగ్గరికి వచ్చేసి. ఈరోజు నువ్వు నేను విశ్వాసం కలిగి ఉంటే వినాలి. విన్నటువంటి విశ్వాసాన్ని ఎవరికి నేర్పాలి? మనం పిల్లలకు నేర్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరన్నా అమ్మ వెళ్తుందనుకో, అమ్మ స్కూల్కి వెళ్తుంటే ఆగమ్మ, ఎవరు ఎదురొచ్చారు మళ్ళీ ఎందుకు అని అన్నాం అనుకో, అయిపోయినట్టే. ఎంత చదివినా ఉపయోగం రాదు. ఏం డైరెక్ట్ అండి, దీంట్లో ఓటుగా మాట్లాడుతున్నాను. ఎంత చదివిన పరిస్థితుల్లో వచ్చినా అవి నిలకడ లేకుండా ఉండిపోతాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దానివల్ల దేవుడితో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన ఏం చేస్తున్నాడు? చాలా మంది జీవితాల్లో మనశ్శాంతి లేని జీవితాలు జీవించడానికి కారణం ఏంటంటే దేవుడు ఉన్నది అంటాడు. కొందరు గుణములు బట్టి కొందరు ఆ సెక్షన్ వేరు, కానీ వాళ్ళు ఏమయ్యారో ఎగిరెగిరి పడ్డారు. కానీ మనకి ఏమీ లేకపోయినా ప్రశాంతకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దీనిలో ఉంటే కాదు, ఆ ఉన్నదానికి 100 బాధలు ఉంటే ఏంటి? ఆ ఉన్నదానికి దేవుడు లేకపోతే ఉంటాయి, దేవుడు ఉంటే ఉండవు. దేవునికి స్తోత్రం. దేవుడు లేకపోతే ఉంటాయి, దేవుడు ఉన్నాడు. ఎందుకంటాం? అబ్రహాం మనశ్శాంతిగా ఉన్నాడు, ఏబు మనశ్శాంతిగా ఉన్నాడు. చాలా పరిస్థితులు పరిశోధించక ముందు దేవుడు వారికి మనశ్శాంతికరమైన జీవితాన్ని ఇచ్చాడు. విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే ఒకటి మనం వినాలి. విన్న విశ్వాసాన్ని పిల్లలకి ఏం చేయాలి? మనం విశ్వాసులు పిల్లలు ఏమవ్వాలి? మనం విశ్వాసులే అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు నాకు తెలియదు, కానీ ఇది నేను విన్న వాస్తవం. ఎంతవరకు నాకు తెలియదు, ఇది ఎంతవరకు కరెక్ట్ కూడా నాకు తెలియదు. ఒక ఆవిడ మధ్య నేను పేరు చెప్పాలండి, తర్వాత చెప్తాను, లేనిపోయింది బాధ. ఒక ఆవిడ నేను ఎస్టేట్ లాంటిదండి, పలానా రెబకా లాంటిదండి, అందరూ ఈవిడేనంటే ఇంకెవరికి ఇంకా అవకాశం మొత్తం అన్ని ఈవిడే రాసేసుకున్నాను. పలానా నేను ఎలా దాన్ని పలానా అలాంటి దాన్ని అని చెప్పి ఒక ప్రోమో చేసి ఒక వీడియో చేసి నా కోసం ఎవరు వస్తారంటే అన్ని వచ్చినాయి. తెలిసిన ఆ జోగి రమేష్ గారు కుమారుడిని ఒక అన్యురాలు, అంటే క్రైస్తవ సమాజం ఏ ఉద్దేశాలు పూర్తిగా నాకు తెలియదు, మాట్లాడకూడదు. కానీ మళ్ళీ దానిలో అన్యులతో సంబంధాలు, పరిస్థితులు దేవుని చిత్తం లేకుండా, అది దేవుడు చెప్పకుండా నీ ఉద్దేశంతో ఏదైనా చేసుకుంటే అది మన జీవితానికి ఏం కాదు, ఆశీర్వాదకరం. యూట్యూబ్లో పెట్టాడండి ఆవిడ గురించి, అమ్మ వస్తాడంటే వచ్చాడని వేసి జాగ్రత్త గమనించాలి. దేవుని ప్రణాళికలో మనం కలవాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసి ఎవరిని చేసుకోవాలి? విశ్వాసం చేసుకోవాలి. విశ్వాసి అవిశ్వాసం ఏం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోకూడదు. ఏమంటే నేను వెళ్ళి మారుతా ఈత బాగా అయితే పర్ల, నువ్వు ఆడు బాగా వేసేయడానికి నిన్ను నన్ను ముంచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈత మనం వేయాలి. ఏమంటే ఈత వేయాలంటే నీ దగ్గర ఈత ఆ మునిగిపోయేవాడి కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక అతను అన్నమాట మా ప్రాంతంలో
ఆ పంటి అంటారు, పంటి దానిలో మనుషులు దాడుతూ ఉంటారు. చాలా గజీతగాడు అంటే ఈతగాళ్ళు కూడా ఎవరు గజీతగాడు. గజీతగాడైతే అంతా ఏమైపోయిందంటే మునిగిపోవడం ప్రారంభిస్తే ఈ ఈతగాడని అందరి మీద పడ్డారంటారు. ఆయన చెప్పేసారు ఏం చేసి గజీతగాడు కాలుకి ఆడించడానికి అవకాశం లేదు. మనం కూడా చాలా ప్రార్థన పాడింది కదా, ఆ జ్యోతి పాటలు పాడుతుంది వైజాగ్ బ్యూటీ అంటే ఇంకా దేవుని పెట్టారు. చాలా జాగ్రత్తగా క్రైస్తవులు మనం గమనించాలి. అక్కడ వాళ్ళ వివాహంలో జరిగిన కార్యక్రమాల్లో అన్ని ఆచార సంబంధమైన విషయాలు అక్కడ ఒక ప్రముఖ సేవకుడు దేవుని బిడ్డలారా ఎంత దేవుని విరుద్ధంగా జీవిస్తున్నాం. అది ఈరోజు ఏదో చలామణి కావచ్చు, కానీ దాని ఒక దినాన మనం ఆ విషయంలో మనం విత్తనానికి లేదా దాన్ని ఖచ్చితంగా మనం ఏం కోసుకోవాలి, పంట కోసుకోవాలి. అందుకే బైబిల్ చెప్తా ఉంది దేవునికి విరుద్ధంగా జీవించకూడదు, నీ పిల్లల విశ్వాసం కలిగిన వాళ్ళయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇస్సాకు ఎవరో విశ్వాసం కలిగిన ఆయన. దేవునికి స్తోత్రం. ఇస్సాకు గర్భాన్ని పుట్టిన వ్యక్తి ఎవరు? యాకోబు. విశ్వాసం కలిగిన రెబెకానే ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని ఇష్టపడ్డాడు? విశ్వాసం కలిగినటువంటి బిడ్డనే ఇష్టపడ్డాడు. అదే దేవుని బిడ్డ రాహేలు. కానీ విశ్వాసం లేనటువంటి ఆమెను ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది పెళ్ళి అయిన తర్వాత మారుతాడు. నువ్వే మారిపోతావు, ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఎక్కువ డామినేషన్ తప్పు అనుకోమంటారు. అటే ఎక్కువ ఉంటుంది, అటే ఎక్కువ ఉంటుంది. స్త్రీ విశ్వాసం కలిగితే భర్త చేంజ్ అవడానికి అవకాశం ఉంది, కానీ స్త్రీ అవిశ్వాసం అయితే చాలా కష్టం. దేవునికి స్తోత్రం. భర్త సర్దుకుపోతాడు కానీ భార్య ఏం చేయదు. మనకు విశ్వాసం లేని వారి గురించి చెబుతున్నాం, మామూలు గురించి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. మళ్ళా భార్య విశ్వాసం కలిగి ఉంటే భర్తను ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేసుకోగలదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రార్థన వల్ల పోరాడు ఏదో విధంగా మార్చుకోగలదు దేవుని బిడ్డ. అందుకనే నువ్వు విశ్వాసం కలిగినటువంటి వారితో ఏమవ్వాలి? మీరు ఏదన్నా కొన్నిసార్లు ఫేస్బుక్లో వస్తూ ఉంటాయి మనకి, దేవుడిని ఎరిగాడా, బాప్తీసం తీసుకున్నాడా, రక్షించబడ్డాడా, కొద్దిగా అవి కూడా చూసుకుంటా ఉండండి. నోరు మాటలు జారిపోయి అవన్నీ జారిన తర్వాత ఇబ్బంది పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా జాగ్రత్త మనం గమనించాలి. ఉద్యోగం ఉందండి, నా పిల్లలకు డోకా లేదండి, తర్వాత ఇబ్బంది పడతావు నువ్వు అవిశ్వాస అయితే. లేకపోతే అవిశ్వాస అయితే లేదండి పర్లేదండి, తినడానికి ఏమి ఇబ్బంది లేదు. అలాంటి హిస్టరీలు మీ దగ్గరలో ఉంటే చూడండి, నేను పేరు చెప్పవసరం. అలాంటి హిస్టరీ మీ అన్య కుటుంబంలోంచి, దేవుని కుటుంబంలోంచి అన్య కుటుంబంలో హిస్టరీ మీరు చూడండి. దేవుని బిడ్డ వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? లేకపోతే నీ బిడ్డ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ కుమారుడి జీవితం, నీ కుమార్తె జీవితం పతనం అయిపోవడానికి మనం కారణం కాకూడదు. ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గిన్నెడు లేకపోతే ఆయన అంటాడు, ధనం ఉన్న ఇంటికాడ లేకపోతే సమాధానం లేని ఇంటికాడ క్రొవ్విన మాంసంతో తినడం కంటే ఆకుకూరతో తినడం మేలు. నీ కుమార్తె, నీ అల్లుడు, నీ కుమారుడు, నీ కోడలు మంచిగా తినుంటే చాలు. దేవునికి స్తోత్రం. కారణాలు ఏంటంటే అన్య సంబంధమైన విషయాల గురించి చెప్పాడు. విశ్వాసులు పిల్లలు ఏమవ్వాలి? విశ్వాసులు అవ్వాలి. నువ్వు ప్రార్థన చేయవి, ప్రార్థనా పనులు, పాటలు పాడేవాళ్ళు తప్పు, దాని తప్పు అంటారు. కానీ మన బిడ్డలకి బెస్ట్ విశ్వాసం ఉండాలి. దేవుడు మన సహాయము చేస్తాడు. దేవుడు మన విడిచిపెట్టండి నాన్న. ఈ సమయంలో తల్లిదండ్రులు కష్టం వస్తే పిల్లలు దేవుడు ఉన్నాడు నాన్న అని చెప్పే స్థితిలో ఉండాలి. తల్లిదండ్రులు బలహీనంగా ఉన్నప్పుడు నాన్న దేవుడు సహాయం చేస్తాడని చెప్పే స్థితిలో ఉండాలి. తల్లిదండ్రులు అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు నాన్న అనే స్థితిలో ఉండాలి. మన దేవుడు మనం విడిచిపెట్టడి ఈ సమస్యలు, ఈ కష్టంలో, ఈ నష్టంలో అని మన పిల్లలు మనకి విశ్వాసంలో బలపరిచేటువంటి స్థితిలో మన బిడ్డల్ని మనం పెంపొందించాలి. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖ తరంలాగా. నీలో విశ్వాసం లేకపోతే నీ బిడ్డల విశ్వాసము ఉండదు. దేవుని విడిచిపెట్టేసి నీ బిడ్డలు ఇంకా దేవాలయానికి రాకపోతే, దేవాలయానికి రాలేని స్వభావం వారిలో ఉంటాం. కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పిల్లలకి ఏం ట్రాన్స్ఫర్ చేయాలి? మనం విశ్వాసాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. విశ్వాసాన్ని మనం ట్రాన్స్ఫర్ చాలాసార్లు మనం ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి? అన్య ఆచారాలు ఎక్కువ ట్రాన్స్ఫర్. మనం ఏమి ఉండగానే ఆచారం మా దాంట్లో చాలా నిష్టండి. వాళ్ళు ₹1,00,000 ఉన్నట్టు చెప్తారు, ₹1,00,00,000. మేము చాలా సిస్టమేటిక్ అండి. సున్నాలన్నిటికీ ఓ పండుగ వేసుకోండి, మామూలుగా ఎందుకు పండుగ లేకుండా ఏమండి? డబ్బులు ఎక్కువ నీకు ఉంటే వేసుకోవడానికి బాధలా ఏమండి? మైలండి లేకపోతే ఎవరు రాకపోతే నాకు ఏమైపోదు. ఎవరు రాకపోతే ఏమైంది? గుమ్మం తొక్కరండి, తొక్కమాకూడదు, ఏమైపోదు. ఎవరు గుమ్మం తప్పకూడదు? అక్రమం చేసేవాడి గుమ్మం తప్పకూడదు, పాపం చేసేవాడి గుమ్మం తప్పకూడదు, లేదా అక్రమ సంబంధాలు కలిగినటువంటి గుమ్మం తప్పకూడదు. విరుద్ధం కలిగి మనుషులు పాడు చేసి, కుటుంబాలను పాడు చేసి, లేదా దేవుడికి విరుద్ధమైన వ్యాపారాలు చేస్తూ దేవుడి చిత్తాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తి యొక్క గుమ్మం తప్పకూడదు. కానీ
నీ గుమ్మం నా గుమ్మం దొరికితే ఏం కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ గుమ్మం తప్పకూడదు, నువ్వు ఆ గుమ్మం తప్పకూడదు. ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గంలో అపహాసులు కూర్చున్న చోట ఈ గుమ్మం నుంచి అడ్డుకుంటే నీకు మైలెంట్ వేసుకుంటుంది, సమస్య లేదు. అందుకంటాడు భక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో, మాలిన్యం అయిపోకుండా నీ భక్తి విషయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ గుమ్మాల విషయాల్లో కేర్ఫుల్ గా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఇంకొద్ది మాట నేను చెప్పేస్తాను. ఇది వారం ఈ రోజు నేను ముగిద్దాం, దయచేసి గమనించండి. విశ్వాసం లేకపోతే ఏమైంది, మీ క్వశ్చన్ ఏం జరిగింది? విశ్వాసం ఉండదు, ఏం జరిగింది అనేది మనం ఆలోచించే ముందు విశ్వాసం కలిగి ఉండడం వల్ల వచ్చే 2-3 చిన్న చిన్న విషయాలు వాక్యాలు చదివించేసి నేను ముందుకు తీసుకెళ్తాను. తీయడానికి ప్రయత్నించండి. అందరూ కూడా వాక్యాలు తీయడానికి ప్రయత్నించేయండి. రాసినటువంటి అపోస్తుల కార్యములు దేవుని పెట్టారు. అపోస్తుల కార్యం విశ్వాసం వల్ల, అసలు ఈ విశ్వాసం వల్ల ప్రయోజనం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ విశ్వాసం వల్ల మనకు ప్రయోజనం ఏంటి అని ఆలోచిస్తే అపోస్తుల కార్యములు దేవుని పెట్టారా, అపోస్తులు కార్యములు దేవుని పెట్టారు. తీయడానికి ప్రయత్నించేయండి. 16:31 టైం అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను. నీవును నీ కుటుంబం విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. దేవునికి స్తోత్రం. విశ్వాసం బట్టి మన కుటుంబాలు ఏమవుతాయి? రక్షించబడతాయి. దేవుడి నుంచి రక్షణ అంటే ఏంటి? అన్నిటి నుంచి దేవుడు నీ పిల్లలకి, నీ కుటుంబాలకి, నీ ఆరోగ్యాలకి, నీ సంపదకి, నీ ఆస్తికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, తర్వాత నీ ఆత్మకి, నీ శరీరానికి కూడా ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 రాయబడిన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం కలిగి దేవుని యొద్దకు వచ్చు వారికి, వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. అంటే విశ్వాసం కలిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమిస్తాడు? నీకు ఫలాలు ఇస్తాడు. ఏమిస్తాడు? ఫలాలు ఇస్తాడు. ఫలాలంటే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ భార్య ఫలించు ద్రాక్షావళి, నీ పిల్లలు భోజన బల చుట్టూ ఒలివ మొక్కలు అంటారు. ఆ ఒలివ మొక్కల నుంచి ఫలాలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అంటే పిల్లలు మంచి మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళతాడు అనే మాట మనం చూడగలిగాం. అయితే ఇప్పుడు విశ్వాసం లేదు అని అంటే ఏం చెప్తుందో బైబిల్ చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 14 దేవుని బిడ్డలారా, 14 దేవుని బిడ్డలారా, 23వ వచనం. రోమ 14:23 చదువున్నాం. అమ్మా, అనుమానించువాడు అమ్మా తినిన ఎడల విశ్వాసము లేకుండా తిను గనుక. చూడండి, విశ్వాసము లేకుండా ఉన్నటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో ఎవరు? దేవుని దృష్టిలో ఎవరు? దోషి. దేవుని దృష్టిలో ఎవరు? దోషి. అందుకే ఇప్పుడు మనలో ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం అంటే వల్ల నువ్వు రక్షించబడతావు, నువ్వు వచ్చినందుకు దేవుడు ఫలాలు ఇస్తాడు. ఆఖరి మాట, విశ్వాసం లేకపోతే వచ్చే నష్టం ఏంటో ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21:8 అమ్మా, తినినవాడు పిరికివారును ఎవరండి? పిరికివారును అవిశ్వాసులను ఎక్కడికి వెళ్తారట? అగ్నిగుండంలోనికి. ఈ గుండం దగ్గరికి వెళ్ళినట్టు అంటే మాట చెప్పారు కదా, ఉంటుంది. ఏ గుండం? ఈ గుండం ఇక్కడ ఉంటే మన ప్రాక్టికల్స్ మనం చూసుకొచ్చుకున్నట్టు అన్నమాట. అంతే. ఈ మధ్యన ఎవరో ఒకటి చెప్పమంటారా? ఆడ సమాధి ఆడే కట్టుకుంటున్నాడు. ఎందుకని? ఆ సమాధి నేను వెళ్తానే అగ్నిగుండానికి. మనం ఆడికి వెళ్ళామనుకోండి, రేపు ఏం జరిగింది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు నడుపు నొప్పైగా ఈ అయ్యారు ఆ అయ్యారు ఏ అయ్యారు ఇచ్చినా అక్కడికి పరిష్కారం జరగదు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినప్పుడు? అక్కడికి వెళ్ళినప్పుడు. ఎందుకంట పిరికి వారును అవిశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోతారు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. నవ్వితే మీకు ఏంటంటే మేము ఆచారం చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? అగ్నిగుండంలో వెళ్ళిపోతాం. అగ్నిగుండం అంటే ఇది కాదు, బయటికి ఎవరైనా తీసుకురావడానికి. అది నిత్య నరకము. అందుకే మీరు అవిశ్వాసులైన వారు ఎక్కడికి వెళ్తారు? అగ్ని. అక్కడ ఏం రాయబడింది? ఇంకా చూడండి. అసహ్యులను అమ్మా, నరహంతకులను, వ్యభిచారులను. ఎవరండి? మీకు మంత్రం వేసే వాళ్ళు ఉంటారా? చెప్పొచ్చిందని ఎక్కడికి వెళ్ళాలి మనం? మంత్రం దగ్గరికి వెళ్ళేవాళ్ళు, మంత్రగాల దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు, మంత్రం దగ్గర ఉండే వాళ్ళందరూ చాలా డేంజర్. యంత్రం ఊడిపోతారు.
మీతో ఓపెన్గా చెప్తాను. కానీ కొంతమంది తప్పుగా అనుకోమాకండి. మీరు ఆ రిజల్ట్ చూడండి. నేను చెప్పేదానికి నేను ఏదైనా తప్పు మాట్లాడుతున్నా ఎప్పుడైనా రిజల్ట్ చూడండి. ఆల్కహాల్ మానేయడానికి గవర్నమెంట్ కొన్ని రకాల వాటిని ఇప్పిస్తుంది, పర్లా అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఎక్కడికైనా అక్కడికి వెళితే ఆ వాపు తగ్గిద్ది, చెయ్యి తగ్గిద్ది, అక్కడ నూనె ఉంది, అక్కడ వెళ్తే మందు వేస్తే మందు మానేస్తాడు, ఈ మానేస్తాడని తీసుకెళ్ళారు అనుకోండి, వెళ్ళినోడు చెప్పినోడు అందరికీ కూడా వాయి ఉండిపోతే ఉండేది. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే స్కెచ్ చేసినోడికి, చెప్పినోడికి, టైం చెప్పినోడికి, పలకరించినోడికి పర్మిషన్ అందరినీ చెత్త తీసుకెళ్ళి లోపల పారేస్తారు, ఒక్కడే పారేయారు. అలాగే దీని దగ్గరికి వెళ్తున్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మాంత్రికులు దేవుడికి వెళ్ళిపోతారు. మాంత్రికులు కాదు, మాంత్రికులు దగ్గరికి వెళ్ళినోడు కూడా వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. బైబిల్ అన్ని కూడా రాయదు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళినోడు కూడా వెళ్ళిపోతారు. వెరీ కేర్ఫుల్. దేవునికి స్తోత్రం. ఎలా కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, మాంత్రికుల దగ్గరికి, అంతేనా కదా, అక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు నీకు ఎట్టదు, అంతేనా కదా, అంతేనా కదా. ఇవన్నీ అన్నమాట చిల్లంగి క్రియలు, గొనుగుడు, రకరకాలు చేసే వ్యక్తుల దగ్గర చేయి చూపించుకునే వారి దగ్గరికి ఏం చేయడం మనం వెళ్ళకూడదు. అంటే అవిశ్వాసులైన వారు వీళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ తరం వాళ్ళగా ఉండకూడదు, విశ్వాసం కలిగిన తరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం కలిగి ఉండడం వల్ల నువ్వు రక్షించబడతావు, దేవుడు నీకు మేలు చేస్తాడు. విశ్వాసము లేని మూర్ఖ తరం వారిలాగా మనం ఏం చేయకూడదు, ఉండకూడదు. ఈరోజు క్రైస్తవులు అందరూ ఉన్నారు, దేవాలయానికి వస్తున్నారు, వాళ్ళు ఏముంటలేదు, విశ్వాసం. నువ్వు ఆచారాల ప్రకారం వెళ్తుంటే నీకు నామపడ ఏం లేదు, విశ్వాసము లేదు. విశ్వాసము లేని వారి టైటిల్ దేవుడు ఇచ్చాడు, మూర్ఖతరము వారులారా. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. దేవుడు ఏమి ఇస్తాడు, శిక్ష ఇస్తాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుడు నిన్ను, నీ పిల్లల విశ్వాసం కలిగి ఉంటే ఫలాలు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అవిశ్వాసులుగా మనం జీవించొద్దు. ఈ తరంలో విశ్వాసుల తరంగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం. మనం ఉందాం, మన పిల్లల విశ్వాసుల తరంగా ఉంచుదాం. దేవుడి కొద్ది మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించుగా. ఆమె మరొక సంగీత స్తుతి పాత్రుడా, నా ఆరాధనకు యోగ్యుడా. సంగీత స్తుతి పాత్రుడా, నా ఆరాధనకు యోగ్యుడా. నీవేగా దేవుడవు, జీవితాంతము స్తుతింతుము.
చేరు వరకు స్తుతించెదా. కృతజ్ఞతతో నీ కీర్తితో నిన్ను చేరు వరకు స్తుతించెదా. సంగీత స్తుతి పాత్రుడా, నా ఆరాధనకు యోగ్యుడా. సంగీత స్తుతి పాత్రుడా, నా ఆరాధనకు యోగ్యుడా. నీవే నా దేవుడవు, జీవితాంతము స్తుతింతును. నీవే నా దేవుడవు, జీవితాంతము స్తుతింతును. సంగీత స్తుతి పాత్రుడా, నా ఆరాధనకు యోగ్యుడా. సంగీత స్తుతి పాత్రుడా, నా ఆరాధనకు యోగ్యుడా. హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన సహోదరికి నా వందనాలు. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. నేను ఎంతవరకు మీ పాసంలో మీ దేవాలయానికి వచ్చి ఆగస్టు మాసంలో 4వ వారంలో నేను కానుకలను అర్పించేటువంటి స్థితి పరిస్థితులను మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నేను అర్పించిన ప్రతి కానుక, ప్రతి కష్టార్జితము, ప్రతి ఉద్యోగము, ప్రతి పనిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఎంతగా మీ పాసంలోకి ప్రేమించి దేవుని ఆలయంలోకి దశమ భాగం కానుక, కృతజ్ఞత కానుక తీసుకొచ్చారు. వారిని వర్ధుల్లో చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలను పోషించమంటున్నాను. వారికి లేని లోటు లేకుండా సర్వ సమృద్ధిని మీరు దాచేమని ప్రార్థన చేస్తున్నాను. అర్పించిన ప్రతి కుటుంబంలో మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. కాకుల పరిచయంలో సహకరించిన సోదరులు ఆనంద్ గారిని, తనకిచ్చిన భార్యని, తనకిచ్చిన తల్లిదండ్రులను, తనకిచ్చినటువంటి బిడ్డలను ప్రభనైనా నితిని విజయని దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తాను. వారి ఉద్యోగ సహాయము, పిల్లల యొక్క పరిస్థితులను, చదువుల కృపదయం చేసి సిస్టర్ని, బిడ్డని, కుటుంబాన్ని దీవించింది. అర్పించిన బిడ్డల్ని, కాకుల పరిస్థితులు సహకరించిన కుటుంబాలను 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా దీవించిందని ఈ ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కాకుల పరిచయంలో సహకరించిన కుటుంబాలకు నా ప్రత్యేకమైన వందనాలు. మీకు ఈ మధ్యన తెలిసి ఉండొచ్చు, దయచేసి సంఘం జ్ఞాపకం చేసుకోండి. కోటవర్త ప్రాంతంలో, పాయకారావుపేట ప్రాంతంలో నిమిత్తమై 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్పీడ్గా పని అవుతుంది. స్పీడ్గా అంటే మీ దృష్టిలో లేట్ అయి ఉండొచ్చు. స్పీడ్గా పని అవుతుంది. దేవుని చిత్తం అయితే నేను అనుకుంటున్నాను వచ్చే ఆదివారం అన్ని పరిస్థితులు బాగుండి 1వ తారీఖు గల కృతజ్ఞత కూడికలో అవకాశం ఉంటే అయిపోతే ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది శాస్త్రం చెప్పడం కాదు, చేద్దాం. దేవుని స్తోత్రం. ఈ వారంలో మనకున్న పరిస్థితులు బట్టి ఎక్కువగా ఏం కాదు, కృతజ్ఞత కూడిక చిన్న స్నాక్స్ ఏర్పాటు చేసుకోవడానికి పరిస్థితులు ఏం బాగాలేదు. ఓపెన్గా చెప్తున్నాను. ఎవరన్నా ప్రేరేపించి మాస్టర్ గారిని ఒట్టి చేతితో పంపించడం, ఏ మటన్ చికెన్ భోజనం పెట్టి మేమిద్దరం ముగ్గురు మేము చేద్దామంటే మీ ఇష్టం. దేవుని స్తోత్రం. దాన్ని తెగేసి మనం ఎగేసి లోపలికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. దీని విషయంలో మీ సహాయము, మీ సహకారం, లేకపోతే అర్థం చేసుకుని పాస్టర్ గారు ఎంత చేశారు, ఏం పెట్టలేదు అనుకోమాక. పరిస్థితి దానికి ఇట్టేస్తున్నాం, దానికి ఇట్టేస్తున్నాం, దానికి పెడడం వల్ల అలా అవుతుంది. దాన్ని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బుధవారం స్త్రీల కూడికి 2:30 గంటల నుంచి 4 గంటల వరకు, శుక్రవారం ఉపవాస ప్రార్థన 7:30 గంటల నుంచి 9 గంటల వరకు, ఆదివారం ఆరాధన వచ్చే ఆదివారం 1వ తారీఖు అవుతుంది. ఒకవేళ నేను ఏమైనా పొరపాటు అయితే 1వ తారీఖు ఆదివారం అనుకుంటున్నాను. ఆదివారం అయినా ఫస్ట్ సండే వచ్చింది కాబట్టి ప్రభు బలం ఉంది. 2వది సండే స్కూల్ పరిచయం ఉంది. ఆ తర్వాత ఆరాధన జరిగింది. దయచేసి సంఘస్థులందరూ సకాలంలో దేవాలయానికి రావాల్సిందిగా దేవుని బట్టి ప్రాంతం తెలియజేస్తే, ఇంకెవరైనా గృహం నిమిత్తం ఇవ్వాలంటే బలవంతం లేదు, ఇబ్బంది లేదు, మీ సహకారాన్ని అందించండి. కాస్త ఆత్మీయ తండ్రి గారు ఈ పరిచయ విషయంలో కాస్త బాధపడుతున్నారు. తాళాలు ఇలాంటివి వేయడం, సీజ్ చేయడం, దీని గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని దేవుని తెలియదు. అందులో నుంచి నిలబడదాం. ముగింపు ఆశీర్వాదాలతో మన గృహానికి వెళ్దాం. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు.